జై శ్రీకృష్ణ. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రత్యుపకారమును కోరకుండా మేలు చేయువారి యందు, ప్రతిఫలమును కోరి మేలు చేయువారి యందు, శత్రువుల యందు, తటస్థుల యందు, మధ్యవర్తుల యందు, ద్వేషింపదగిన వారి యందు, బంధువుల యందు, సజ్జనుల యందు, పాపాత్ముల యందు సమానమైన భావమును కలిగి ఉండువారే శ్రేష్ఠుడు. సామాన్యముగా మనుష్యులలో ఎవరైనా ఎక్కువ ధనమును కానీ, సౌందర్యమును కానీ, లౌకిక విద్యలు కానీ కలిగి ఉంటే వారే గొప్పవారని జనులు తలుస్తారు. కానీ భగవంతుడు అలా చెప్పలేదు. ఎవరైతే సమస్త జీవుల పట్ల సమబుద్ధిని కలిగి ఉండునో అతడే శ్రేష్ఠుడని చెప్పవచ్చును. ఉత్తముడు ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి యొక్క దేహము పైన, మనస్సు పైన అతని దృష్టి పడదు. సర్వభూతముల యందు ఆత్మ ఒక్కటే కాబట్టి అతని దృష్టి శత్రువుల యందు, మిత్రుల యందు, ఉదాసీనులందు ఒక్కటిగానే కనిపించును. కాబట్టి అటువంటి వాడే శ్రేష్ఠుడని భగవానుడు చెప్పెను. కాబట్టి ప్రతి జీవి దేహ భావనను, మనోభావనను తగ్గించుకొని ఆత్మభావనను పెంపొందించుకుంటూ ఉండవలెను. తద్వారా ఉత్తమ స్థితిని పొందవచ్చును అని భగవానుడు తెలియజేసెను.